డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. ఏవండి ఆయన భర్త గారు? ఆయన భర్త గారా? ఏంటిది ఎక్కువ చేస్తుందా? ఏంటి అర్థం పట్టుకుని ఏకంగా ఆరుబయటకు వచ్చేసావు? అర్ధాంతరంగా అనుమానం వచ్చింది. అయితే నాకు ఇంకో మగ్గు నీళ్ళు అవసరం వచ్చింది. ఏడు అద్దంలో చూసుకుంటుంటే నేను ఇదివరకటి కంటే బాగా అందంగా కనిపిస్తున్నానండి. చర్మం బాగా నొప్పి తేలింది. అందంగా కనిపిస్తున్నావా? ఉండు. ఇప్పుడు చూడు. ఇటు చండలంగా ఉన్నాను. వయసు పెరిగే కొద్దీ కళ్ళు దొబ్బి అలా అంటుంది నీకు, అంతే. ఈ అద్దాలు ఉన్నది ఉన్నట్టు ఎగ్జాక్ట్ చూపించేస్తాయి, అందుకే జడుచుకున్నావు. తగ్గిపోద్దులే. నా రీల్స్ కింద కామెంట్స్ చూడండి, అన్ని హార్ట్ సింబల్సే. ఈ కళ్ళజోడు పెట్టుకుని ఒక రీల్ చేసి తర్వాత నువ్వు కూడా కామెంట్స్ చూడు, కరెక్ట్ కామెంట్స్ వస్తాయి. లెదర్ ముద్రైపోతుంది, చూసుకో. ఇది మందం, అందం కాదు. బా ఫ్రూట్స్ తింటావా? ఈ డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూటా? ఆత్మవిశ్వాసాన్ని అణచటానికి ఈ ప్రేతాత్మగాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. అట్టిపండు తినక్క ఆత్మవిశ్వాసం వస్తుంది. అయినా ఫ్యాన్స్ ఫ్యాక్టే కదా చెప్తారు. ఈడే నా అందం చూసి అసూయ పడుతున్నాడు. క్యారెట్ తినక్క కాన్ఫిడెన్స్ వస్తుంది. వ్యూయర్స్ కి ఏమన్నా వేళ్ల వాపులా? ఊరికే ఇట్టా ఇట్టా అన్న రీల్స్ చూడటానికి. బీట్రూట్ తినక్క బలం వస్తుంది. పొద్దున్నే పళ్ళ మీద పడ్డావేంటే? తినకపోతే కుళ్ళిపోతాయని. చిన్న పంచాయతీలో ఉన్నాను, తర్వాత తినొచ్చా? కనీసం కమలకాయన్న తినక్క, ఓ పక్కన వాసన వచ్చేస్తోంది. ఎంకమని పళ్ళకోలేంటే? కుళ్ళిపోతే జ్యూస్ చేసి గల్లాతో వడకొట్టు, కళ్ళు మూసుకొని తాగేత్తా. ఓకే ఓకే చూడు. ఎక్కడున్నాను? ఇక్కడే ఉన్నావు. కంటెంట్ లో ఎక్కడున్నాను? ఏదో కామెంట్స్ కాన్ఫిడెన్స్ అంటున్నావు. కామెంట్స్ చదువుతుంటే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా? కామెంట్స్ చదివి నిజం అనుకోకు, నెట్ట నిలువునే మునిగిపోతావు. జనాల్లో కూడా జెన్యూనిటీ ఉంటది. ఈ ఇమ్యూనిటీ పవర్ ఉన్నంతసేపు ఎందిది చదువు. చదువుతా. ఒక రీల్ ఉంటది, నాకు కళ్ళు కనపడవా? ఇది మీ కళ్ళు కాకర పువ్వులా ఉంటాయి. కుర్రోడిది క్రాకర్ షాప్ అయ్యి ఉంటది. నెక్స్ట్ చదువు. మీ కళ్ళు కలువ పువ్వులా ఉంటాయి. పిల్లోడిది పూల కొట్టు అయ్యి ఉంటది. నెక్స్ట్ చదువు. ఏకంగా మీ కళ్ళ కొలలలో దూకి ఈత కొట్టచ్చు. కన్ఫామ్ ఈడు చెరువు గట్టు మీద కూర్చుని చేపలు పట్టుకునేవాడే అర్జెంట్ గా కొలంలోకి దూకి పొచ్చులు బొమ్మడేలు పట్టుకుని బెండకేసి పులిసెట్టుకుని తినేమను. నెక్స్ట్ కామెంట్ నేను చదువుతా. ఇటీ అక్క, మీ జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే మా జ్యోతిషాలనికి రండి. కాంటాక్ట్ నెంబర్ ఏమో. ఇది నీకు కరెక్ట్ కామెంట్. వెళ్ళి చూపించుకో, ఉన్న జబ్బులు అనిపోతాయి. అద్దంలో మొహం చూసుకోవే, బీడీ కట్టుకుంటే పుర్రు మొహంలో అయింది. వచ్చే 10 కామెంట్లలో 5 కామెంట్లు ఈ జ్యోతిషాలయం వాడే పెడుతున్నాడే. ఫోన్ నెంబర్ ఇచ్చాడా? ఇచ్చాడు. అడ్రస్ ఇవ్వలేదా? ఇంటికొచ్చి కొడతామని ఇచ్చుండడక్క. ఖాళీగా ఉన్నప్పుడు గుర్తు చేయవే, కాల్ చేసి వాడి జాతకం మొత్తం విడమర్చి చెప్దాం. అయినా ఎవడి ప్రమోషన్ ఆడదక్క. మరి మనకెందుకు రావే ప్రమోషన్లు? ప్రమోషన్లు వస్తే మనం కూడా సెలబ్రిటీలో ప్రూవ్ చేసుకోవచ్చు కదా. అవును, మొన్న ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్ వచ్చిందన్నో. 250 ఎత్తదంట. అది కూడా వ్యూయర్షిప్ చూసి వారం తర్వాత గూగుల్ పే చేస్తదంట. ఇది ఇంకా దరిద్రం. ఏదైనా సరైన ప్రమోషన్ తగిలితే మీ బావ నోరు ముయించొచ్చే. అక్క, మొన్న నాకు ఒక డిఫరెంట్ ప్రమోషన్ వచ్చిందక్క. ప్రోడక్ట్ పేరు మనసులో మాటకి మరుగుమందు. మరుగుమందా? అదేమన్నా మరుగుదొడ్లు క్లీన్ చేసేదా? చెప్పు చేసేద్దాం. కాదే, ఇదొక డిఫరెంట్ ప్రోడక్ట్. పాల్లో కలిపి తాగితే మనసులో మాటలు వినిపిస్తాయంట. ఎవరు వినపడితే? నువ్వెవరివి వినాలనుకుంటే వాళ్ళవి. ప్రమోషన్ కి 25,000 ఇస్తా అన్నారు, కానీ పర్ఫెక్ట్ గా యూజ్ చేయాలి. చేస్తాం. దాన్ని యూజ్ చేయటం వల్ల మనకి ఎక్కువ యూజ్ కూడా ఉంది.
ఏంటది? నేను నిజంగానే అందగత్తినో కాదో మీ బావ మనసులో ఏముందో తెలుసుకోవచ్చు. దీనికి పైత్యం పోదు. అర్జెంటుగా ప్రోడక్ట్ తెప్పించవే. ప్రమోషన్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా లాగేస్తా. ఆల్రెడీ తెప్పిస్తున్నా. ఆ, ఇదిగో ఇన్స్టా పెద్దమ్మా చూడు, లాస్ట్ మంత్ మొత్తం లెక్క తీసా. నేను నీకు రిచ్గా 67 లైకులు కొడితే నువ్వు నాకు చీప్ గా 27 లైకులే కొట్టావు. ఇలాగైతే నిన్ను అన్ఫాలో చేసేస్తా చూడు. తర్వాత నువ్వు ఫీల్ అయినా నాకేం సంబంధం లేదు చెప్తున్నా. అబ్బా కొడుకు పెళ్లి పెట్టుకుని నీకు లైకులు కొట్టుకుంటూ కూర్చుంటే తర్వాత మీ పెద్దనాన్న కొట్టే కొట్టుడికి నా రిప్పు పోస్టుకు నువ్వు కొట్టాలి లైకు. కొడుకు పెళ్ళంటావు, పోస్టులు మాత్రం పోస్ట్ పోన్ చెయ్యు. ఇంతకీ నందుగడు పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి? పీటల దాకా వచ్చాయి, తాడు కట్టించి దింపేయడమే. ఎక్కడికి? గంగలో. మాలాగా. మరే ఇంతకీ పెళ్లికి వస్తున్నారు కదా? నెక్స్ట్ మంత్ 11కే కదా. మామూలుగా రాను. మినిమం 40,000 పట్టు చీర కొత్తది, ఆహా, దాని మీద మాక్సిమం 15,000 డిజైనర్ బ్లౌజు కొత్తది, ఆహా. రెడ్ డైమండ్స్ హారం సెట్టు అది కూడా కొత్తదే, గ్రీన్ డైమండ్స్ వడ్డానం కట్టు తెలుసు, అది కూడా కొత్తదే. ఆ, 2 చేతులకి దండవంకీలు చుట్టి. ఇవన్నీ కొన్నారా? లేదు, కొనాలి. ఓహో అయితే పెళ్లికి రావట్లేదా? అబ్బా కొనిపిస్తాలేవే. ఇవన్నీ పెట్టుకొని పెళ్లి మండపంలోకి లెగ్గు పెడితే పెళ్లి నా కొడుకుది కదే, నువ్వెందుకంత హడావుడి చేస్తున్నావు? ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కలదే కదా హడావుడి. నువ్వే ఉమ్, నీకు కుళ్ళే. నేనింత బాగా రెడీ అయ్యి నీ కొడుకు పెళ్లిలో ఫోటోస్ రీల్స్ పెడితే నీకంటే నాకే ఎక్కువ ఫాలోవర్స్ పెరిగిపోతారని ఫోన్ పెట్టి పెళ్లిలో కలుద్దాం. ఫాలోవర్స్ పెరగగానే యాటిట్యూడ్ ఎక్కువైపోయింది దీనికి. ఏంటి 130 మందికే? ఆ 130 మంది కూడా మొన్న పెదనాన్నను కొడుతూ పెట్టిన రీల్కి వచ్చాయి. దానికే పెద్ద సెలబ్రిటీలా ఫీల్ అయిపోతుంది మోసల్దే. మిలియన్స్ లోకి వెళ్తే మూన్ మీదకి వెళ్ళిపోతాదేమో. అలా అనకే బాబు, ఇంకా ఇంట్లో తక్కువ ఇన్స్టాలో ఎక్కువ ఉంటది. నిజమే. ఆ, సర్లే గాని ఏంటే జాకెట్లు జ్యువెలరీలు అంటూ కౌంటింగ్ సైజ్ కట్టింగ్స్ ఇస్తున్నావు? వాటన్నిటికి ఎంత అవుతుందో తెలుసా? అవన్నీ వీటితో కొనేచ్చు తెలుసా? ఏంటి ఇవన్నీ? అప్పట్లో తాళాలు గుత్తి, ఇప్పుడు కార్డుల గుత్తి. గుత్తి తీసుకెళ్ళి అయ్యారు. ఆనంలే అంటే కీచైల్కి కార్డులు పెట్టుకుని మొల్ల మెయింటైన్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా? వాటికి నెంబర్లు కూడా తెలియాలి కదా. మార్చేశారా? మొన్న నువ్వు అకౌంట్ లో క్యాష్ డిపాజిట్ చేయమన్నావు కదా, అప్పుడే మార్చేసా. దొరికేసామే. దొరికేసా తప్పుగా మనం తప్పుగా. ఇంకెందుకు ఈ గుత్తి తీసుకెళ్ళి అనాలే. ఇదిగో ఇంకా లాగ్ చేయకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తాను. మళ్ళీ ఎందుకు తొక్కుతున్నావు సైకిల్? మర్చిపోయాను, నేను మా ఇన్స్టా పెద్దమ్మకి పెళ్లికి అలా వస్తాను ఇలా వస్తానని బిల్డప్ ఇచ్చేసాను. ఇచ్చేసావు. ఇప్పుడు అలా వెళ్ళకపోతే మా ఇన్స్టా పెద్దమ్మ నాతోనే రీల్స్ చేసి నా పరువంతా తీసి అదే ఇన్స్టాలో పెట్టిద్ది. అప్పుడు ఆ రీల్స్ కి వచ్చిన లైక్స్ వ్యూస్ చూస్తూ నేను ఏదో ఒక మూలన ఏడుస్తూ కూర్చోవాలి. కూర్చునేందుకు నుంచునే ఏడు. టేక్ యువర్ ఓన్ కంఫర్ట్. అలా జరగకూడదంటే నేనేం చేయాలి? ఏం చెయ్యాలి? నేను ఖచ్చితంగా 40,000 శారీ, 15,000 డిజైనర్ బ్లౌజ్ కట్టుకునే వెళ్ళాలి. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ తో సింగిల్ గా ట్రిప్ వెళ్ళాలి. చూసించాలి, డీల్ చెప్పు. ఓకే. ఓకేనా? అయితే నాకు ఓకే. మరి వడ్డానం పెట్టుకెళ్ళాలంటే? నేను అడిగినప్పుడు అలా కార్తీక మాసం అడ్డు చెప్పకుండా నాన్ వెజ్ వండి వడ్డించాలి. ఓకే. అయితే నాకు ఓకే. మరి వంకీలు? అడిగేవాడిని గాని అందరి ముందు అడగాలంటే చెప్తుంది. చిచి ఏమొద్దా? సర్లేండి, ఓకే. అయితే నాకు ఓకే. అయితే నేను డిజైన్ సెలెక్ట్ చేసుకోనా? చాలా విడిగా సెలెక్ట్ చేసేసుకో. అబ్బో. ఇది ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగిపోవాలి. అయ్యారు ఏంటండి అడిగిన మాట అన్నిటికీ అంత ఈజీగా ఉప్పేసుకుంటున్నారు? ఇది జరగదు కాబట్టి అలాగే ఒప్పేసుకుంటారు. ఎలా? ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్ వాడు ఉన్నాడు. 5 ఏళ్ల క్రితం స్కిప్ యాడ్ అన్నాడు. 3 ఏళ్ల క్రితం స్కిప్ యాడ్ ఇన్ 5 seconds అన్నాడు. ఈ ఏడాది క్రితం ఈ యాడ్ మొత్తం చూడమన్నాడు. ఇప్పుడు చూడు 2 ఏటలు చూడమంటున్నాడు. వచ్చే ఏడాది ముందు ఏటలు చూడండి, తర్వాత వీడియో చూపిస్తానంటాడు. మనం కూడా అంతేరా, ముందు మనకు కావాల్సినవన్నీ చేంజ్ చేసుకుని తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. అయ్యారు మీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయండి? ఎలానా? ఇది తొక్కుతున్నాను కాబట్టి వచ్చాయి. అవునండి, ఇందాక నుండి అడుగుదాం అనుకుంటున్నా. ఏంటి పసరా పస తొక్కేస్తున్నారు? ఇదా కాకరకాయ వేపాకు పసరు. ఇది ఇలా తొక్కితే పసర పవరు కాళ్ళలోంచి పాస్ అయ్యి గొంతులు చేదుగా అవుతుంది. కాలుతో తొక్కితే గొంతులు ఎందుకు చేతిగా అవుతుందండి? తొక్కి చూడు తెలుస్తుంది. తొక్కితే బాడీలోని బీపీ షుగర్ కంట్రోల్ అయ్యి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అమ్మా, అందుకా అండి మీకు అమ్మగారికి అన్ని తెలివితేటలు? ఒరేయ్,
తొక్కాలి. నేను వెళ్ళాక కక్కుర్తి పడి తాగావు కడుపు కేకరణ్యం అయిపోద్ది. తాగలేడు. ఇదేంటి కండక్టర్ల బ్యాగ్ వచ్చింది. అబ్బా ఏషియన్ పెయింట్. అయిపోయి ఏదో గొడ్ల ఒక కళ్ళు ఇది. అబ్బో ఏమే ఏ జాతరలో ఉన్న టాటర్ మీద డాన్స్ ప్రోగ్రామ్ ఒప్పుకున్నావా? జగన్మోహన్ సినిమాలో పిల్లదైనదే ఏ రోజు. నాకు ఇన్స్టాలో బ్లూ టిక్ వచ్చింది. దీనికి వాంతి వచ్చింది. అబ్బా కాఫీ పరమ దరిద్రంగా ఉందండి. నీ కాఫీ నీకే పరమ దరిద్రంగా ఉంటే నేను తాగితే డైరెక్ట్ పడెక్కెత్తానేమో. తాగి చూడండి. ఈ మధ్య మన ఇంట్లో ఫంక్షన్లు జరగట్లేదు. అందరినీ పిలిచి భోజనాలు పెట్టేద్దాం. ఆ వదిలే. అవునేంటి నీకేదో వచ్చిందన్నావు? ఇన్స్టాలో బ్లూ టిక్ సెలబ్రిటీ స్టేటస్. షేపులు మారిపోయిన అక్టోపస్లో ఉంటావు. నీకు సెలబ్రిటీ స్టేటస్ అంటే అది అందరికీ రాదు. అకౌంట్ వెరిఫై చేసి ఎలిజిబుల్ అయిన వాళ్ళకే ఇస్తాడు. 7 సేవలు 699 కడితే 60 మంది ఉన్నాయి ఎత్తాడు. 6 ఉన్నాయి ఎత్తాడు. నీకు ఎంతమంది ఉన్నారా? 22 మంది. అందరూ మన ఆఫీస్ వాళ్ళే. నీకు బ్లూటిక్ ఉందా? లాస్ట్ మంత్ 699 కట్టాను. ఉంచాడు. ఈ నెల కట్టలేదు, తీసాడు. అది అదేంటి ఎవరు కట్టినా ఇచ్చేస్తాడా? ఏ నువ్వు కట్టలేదా? కట్టాను, అందుకే ఇచ్చాడు. దీనికి మళ్ళీ పెద్ద సెలబ్రిటీల మొహానికి మేకప్, చేతిలో ఫ్యాన్, అసిస్టెంట్ కూడా పెట్టుకోపోయావు. అరగంటకు ఒకసారి జ్యూస్ ఇచ్చి 5 నిమిషాలకు ఒకసారి జుట్టు దువ్వివుడు. రమ్మన్నాను, రాలేదు. ఎంత ఇస్తాను? 1000 రూపాయలు. మీకు దినాలెట్టా ఇంతకు ముందు నెల వచ్చేసరికి రెంట్లు, కరెంట్లు, రేషన్లే ఉండేవి. రాను రాను రీఛార్జ్లు, వైఫైలు వచ్చాయి. పోను ప్రైమ్లు, నెట్ఫ్లిక్స్లు వచ్చాయి. ఇప్పుడు ఈ ఇన్స్టాల్కి, ఫేస్బుక్లకి కూడా కట్టాలంటే ఒక్కొక్కటి కట్టెలు పోయి ఎట్టు కాల్చేయలేదు. నెల జీతం సంపాదించుకునేవాడికి సేవింగ్స్ లేకుండా సమాధి కట్టేసేదాకా వాళ్ళ నిద్రపోరు, మీరు ఆపరు కదే. మిమ్మల్ని కాదే సెల్ల కనిపెట్టినోడు ఎక్కడున్నాడో కనిపెట్టి ముందు ఆడికి సమాధి కట్టే. ఆడెప్పుడో సమాధిలోకి దూరేశాడు. దూరేసి దర్జాగాడు బానే పడుకున్నాడు. ఇవన్నీ కట్టలేక మాకు తోలు తీరిపోతుంది. అబ్బా ఫ్యూచర్ అంతా ఫోన్ లోనే ఉందండి. ఫ్యూచర్ అంతా ఫోన్ లోనే ఉందా? మార్చరీలో ఐసు ముక్కల మధ్యన పడుకోబెట్టేస్తాను ఇద్దరు. నేను ఫ్యూచర్ అంతా ఫోన్ లోనే ఉంటే ఫోన్ పెళ్లి చేసుకో. నేను ఎందుకే ఇంకా ఛార్జింగ్ అయిపోతే ఫోన్ మాటిందండి. నేనైతే నీరసంగా ఉన్నా నీ ముందు డాన్స్ చేస్తా ఉంటాను కదా. కొట్టానంటే బౌన్స్ అయిపోతావు. ఇప్పుడు లైఫ్ అంతా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ బా. డెత్ కూడా అంతే నీరెస్ట్ బా. ఇంతకు ముందు లైఫ్ స్పాన్ అంతే. సెంచరీ నాట్ అవుట్. ఇప్పుడు అంతే. హాఫ్ సెంచరీకే అవుట్. ఫాస్ట్ అంటే ఫాస్ట్, అంతే ఫాస్ట్ గా గోతులో పడి గోస్ట్ అయిపోతావు. టెక్నాలజీని లిమిట్ గా వాడు లైఫ్ లాంగ్ ఉంటావు. హరా గారు, లేడీస్ వాయిస్. ఎవరండి మీరు? చారి గారు లేరు? లేడుగా. వాళ్ళ ఆవిడకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఊరెళ్ళాడుగా. వాళ్ళ ఆవిడని నేనే. ఓహో అందుక సేమ్ సెప్ పట్టుకుని సేమ్ పొజిషన్ లో దిగిపోయారు. ఆయన నాకు సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళారు, నేను ఆయనకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. సర్ప్రైజ్ లో పడి సరుకులు మర్చిపోయారు. సర్ప్రైజ్ మనకు తగిలింది. పాపం చారిగారే బెటరు. చిన్న చిన్న చెప్పులు పట్టుకుని వచ్చేవాడు. ఈవిడికి బాగా మొహమాటం ఎక్కువ అనుకుంటా. ఇంకా చిన్న చెప్పు పట్టుకొచ్చింది. ఇంకెందుకు లేటు, కిచెన్ ఖాళీ చేసి పంపే. కొంప ధర్మసత్రం అయిపోయింది. ఏంటంటే ఇల్లంతా స్కాన్ చేసి అబ్బో. మీరేమిటి మేనేజర్ అయ్యుండి ఇంత చిన్నింట్లో ఉంటున్నారు? నేనైతే మా ఆయన పంపిన డబ్బులతో పెద్ద విల్లా కొన్నా మా ఊళ్ళో. దీనికి జల తగిలింది. పంచదార మెళ్ళో కూడా పెద్దగా నగలు లేనట్టున్నాయి. బీరువాలో ఉన్నాయా? లేదు, తాకట్లో ఉన్నాయి. అదేంటి మేనేజర్ అయి ఉండి తాకట్లో? మా ఆయన పంపిన డబ్బులతో మొన్ననే 9 వారాల నగలు చేయించా. 9? 7 కదా, ఇంకా 2 ఎక్కడి నుంచి వచ్చాయి? నవగ్రహాలు నవరత్నాలని కొత్త కాన్సెప్ట్ పెట్టి స్టోన్ కో సెట్ చేయించా మా ఊళ్ళో. పగిలిపోద్ది మైదా. బయటొస్తుంటే చూసా ఏ బెంజో ఉంటదనుకుంటే ఏదో బొంగులో కరుందేంటి? మీరేం కొన్నారేంటి మీ ఊర్లో? BMW. మా ఆయన పంపిన డబ్బులతో బియ్యాలు, పప్పులు ఇలా అప్పులు పట్టుకెళ్ళిపోతుంటే BMW కొంటాండి. ఏదో పొదుపు చేసుకున్నాం, సరుకులు లేక అడుగుతున్నాం. దీనికి మంచి వాడచ్చు కదా. పొదుపు చేసి విల్లాలు చిల్లాలు కొంటుందంట వాళ్ళ ఆయన పంపిన డబ్బులతో. మెల్లో చూడు ఏమీ లేవు, మళ్ళీ మేనేజర్ అంట. కార్ గురించి మాట్లాడిపోతాను మంచి.
అయిపోయాడు నా చేతిలో. అది కాఫీ దరిద్రంగా ఉందన్నప్పుడన్నా వినాలి కదా, కంగారులో కోపంలో తాగేశాను. ఏమండి, ఆగండి. నేను ఆగిన ఇది ఆగదాం. అయినా పర్లేదు, 5 నిమిషాలు ఆపండి. ఇదేమన్నా బస్సా కారా, బ్రేక్ ఎత్తే ఆగడానికి ఒక్కసారి స్టార్ట్ అవడమే లేట్, పోతానే ఉంటది. వేసేస్తా గానీ. అసలేమైందే? నా జీతం 1,00,000, మీ జీతం 50,000. అయితే అవి కూడా నీకే కావాలా? కావాలంటే తీసుకోండి, అన్ని మాత్రం లేదు. వాళ్ళు అడిగి మళ్ళీ ఇలా డోర్ దగ్గర దొరకడు. నువ్వు మధ్యలో వచ్చావంటే సేమ్ డోర్ లేసి నొక్కేస్తాను, అర్థమవుతుందా? ఆ చారిగడి జీతం 35,000. అయితే వాళ్ళ ఆవిడ కూడా హౌస్ వైఫ్. అయితే అలా ఆయన పంపిన డబ్బులతో విల్లాలు, జిల్లాలు, కార్లు, నగలు కొంటుందంట. వాళ్ళ ఊళ్ళో ఆ చారిగడి పంపిన చిల్లర డబ్బులతోనే అన్ని కొంటుందంటే మ్యారేజ్ అని. నేనే కొనాలి. కొను. మీ తక్కువ మెయింటెనెన్స్ వల్ల అన్ని ఈఎంఐలు, ఇన్సూరెన్స్ లో అయిపోయింది నా బతుకంతా. కనీసం బ్లూ టిక్లు కూడా కొనలేకపోతున్నా. ఓసి నీ బ్లూ టిక్కులు కూడా ఏంటే? కావాలంటే 4 ఉజాల బ్లూ డబ్బాలు కొనేస్తాను, ఎక్కడ పడితే అక్కడ వేసుకో టిక్కులు, నన్ను మాత్రం వదిలేండి. ఆగు, ఇప్పుడు నీకేం కావాలి? విల్లా కావాలి, సరే నగలు కావాలి, సరే, పెద్ద ల్యాండ్ రోవర్ కార్ కావాలి. ఒక్క పెట్టుకుని చెప్తున్నాను, ల్యాండ్ రోవర్ కార్ కొనాలంటే ఉన్న ల్యాండ్లన్నీ అమ్ముకు తప్పాలి. అంతా ముందు పరువు పోవటం కన్నా ఆస్తులు పోవటం better. అమ్మేయండి. బాగా ఆలోచించుకుని చెప్పు. చించేదేం లేదు, చెప్పించేయడమే. సరే, నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చాక చించేద్దాం. నన్ను వదిలేయండి, వదిలేయండి. ఏవండి, అబ్బా, మీరు అడిగినట్టు ఒప్పుకుంటే ఎన్ని వంకర్లన్నా తిరుగుతారా మీరు? అబ్బా, ఏంటి స్పెషల్ ఎఫెక్ట్? మీరు స్పెషల్ ఆఫర్స్ ఇచ్చారు కదా. అబ్బా అవునా? చూడేదో ఫోన్ వస్తుంది చూడు. నాన్న, ఎత్తు లౌడ్ స్పీకర్లు ఎట్టు. నాన్న, ఆ రోడ్డు పక్కన నీ పేరు మీద ఉన్న 10 ఎకరాలు పెట్టి బేరం పెట్టేశాను, మధ్యాహ్నం తీసేసుకోరా. ఎందుకు? ఏదో పట్టున్నావు కదా. ల్యాండ్ అమ్మేమంటే నా ల్యాండ్ అమ్మేస్తున్నావా? అందరి ముందు పరుగు పోవడం కన్నా ఆస్తులు పోవడం బెటర్ అన్నావు కదా. ల్యాండ్ రోవర్కి ఎవరి ల్యాండ్ అయితే ఏంట్లే అని. నువ్వే ల్యాండ్లకి బేరాలెట్టి బజానాలు తీసేసుకోకు, పెట్టే. మరి వెళ్ళ వద్దు, నగలో వద్దు. ల్యాండ్ రోవరు నా ల్యాండ్ కదా, అసలు వద్దు. అయితే ఇప్పుడు వెళ్ళి మీ సెల్లి పక్కన పడుకుంటావు కదా, అవును. వెళ్ళి పడుకో. పక్కింటోళ్ళెట్టి పొలాలు బాగా అలవాటైపోయినాయి దీనికి.